ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం నుంచి 47వ అధ్యాయము 1, 9, 12వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా దేవుడు ప్రవక్తకు తన యొక్క దర్శనంలో దేవాలయం నుంచి నీటిని ప్రవహింపచేయటం మనం చూస్తున్నాం. దేవాలయం నుండి నీరు రావటం, అది తన యొక్క చల్లమల వరకు రావటం, మోకాళ్ళ వరకు రావటం, ఎద వరకు రావటం, నిండుగా రావటం, ఇదంతా కూడా దేనికి సాంకేతికంగా ఉందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉంది. మన ఆధ్యాత్మిక జీవితము మిడిమిడిగా బతికితే సరిపోదు, మిడిమిడిగా జీవిస్తే సరిపోదు. సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి, ఆత్మీయ జీవితాన్ని జీవించాలి అనే దానికి ఒక సందేశంగా ఉంది. ఇక రెండవది, జీవము ఎప్పుడు కూడా దేవుని నుంచి మనం పొందుతాము. దేవుని నుంచి మనము వి విల్ హ్యావ్ లైఫ్ ఫ్రమ్ గాడ్. దానికి సాంకేతికంగా దేవాలయం నుంచి నీరు రావటము, అది మోకాళ్ళ వరకు, నడుముల వరకు, ఎదల వరకు రావటం మనం చూస్తాం. ఎప్పుడు చూసినా కూడా నిజంగా మీరు జీవం పొందాలి, జీవంతో ఉండాలి అనేటువంటి అంశము దేవుని నుండి మాత్రమే మనం పొందుతామనే దానికి ఈనాటి మొదటి పట్టణము నిదర్శనంగా ఉంది. అయితే మొదటి పట్టణంలో దేవుడు ఇంకా లోతుకురా అని ప్రవక్తను ఆహ్వానించటము, దేవుడు మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని లోతుగా జీవించండి అని చెప్పడానికి నిదర్శనంగా ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువు చెప్తాడు, అక్కడ వల వేసి చేపలు పడుతున్నటువంటి జాలరులకు, మీ వలను ఇంకాస్త లోపలికి వేయండి. అంటే మన ఆత్మీయ జీవితం అంత లోతుగా జీవించాలని దీని యొక్క అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం మనకు చదువుకున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి జబ్బు చేసి పక్షవాతంతో కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఇంట్రెస్టింగ్గా యేసు ప్రభువే వెళ్తున్నాడు. యేసు ప్రభువు వెళ్ళి, నీకు నేను సహాయం చేయగలనా అని చెప్పేసి అడుగుతున్నాడు. నిజంగా మన కష్టాల్లో, మన బాధల్లో యేసు ఒక్కడే మన దగ్గరికి వస్తాడు. దేవుడు ఒక్కడే మనల్ని ఆదుకుంటాడు. మనకున్నటువంటి ఆందోళన, భయాలను, జబ్బుల నుండి విడుదల ఆయనే చేస్తాడని దీని యొక్క అర్థము. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఉన్నాడని మనం వింటున్నాం. ఈ 32 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసినటువంటి ఇజ్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉంది. వారి యొక్క అవిశ్వాస జీవితాన్ని మనకు గుర్తు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని కృప అనేది దేవుని దగ్గర నుంచే మనము పొందుతాము, దేవుని దగ్గర నుంచే మనకు దొరుకుతుంది అనేది ఈ 2 పట్టణాలు మనం చదివినప్పుడు మనకు తెలుస్తూ ఉంది. గ్రేస్ ఆల్వేస్ బిగిన్స్ విత్ గాడ్. ఈ కృప దేవుని నుంచే మనం పొందుతుంటాం. కాబట్టి దేవుని సాన్నిధ్యానికి రావటం, దేవుని యొక్క సహాయాన్ని అర్థించడం, ఆత్మీయ జీవితం బలంగా లోతుగా జీవించడం ఎవరు మర్చిపోకూడదు. అలా జీవించేందుకు ఆ భగవంతుడు మీకు సహాయంగా ఉండాలని నేను మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Don't forget to like and share and subscribe my channel. See you again. Bye bye.